చూడండి, ఈ వీడియోలో నేను ముందర భాగానికి ఒరిజినల్ క్లాత్ అనేది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, అదేవిధంగా డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టాలనేది చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం ఎదురెదురుగా లైనింగ్ క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. దీనిపైన వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఏదైతే సంఖ వైపు అనేది ఉంటుందో అది సంఖ వైపుకి ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అటువైపున ఇటువైపున పైన మనం పెట్టేటువంటి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ అనేది ఉండాలండి. ఓకేనా? రైట్ సైడ్ ఉండాలి. పైన మనం పెట్టేటువంటి ఒరిజినల్ క్లాత్, కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పిన్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? కరెక్ట్గా సెట్ చేసుకొని పిన్ పెట్టేసుకోండి. ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒరిజినల్ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుంటాం కదా. ఈ విధంగా మనం కరెక్ట్గా ఇలా సెట్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకొని మనం కాలించి ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత పిన్స్ తీసేసి ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఆ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా కటింగ్ అనేది చేసేసుకోండి. చూడండి, ఇక్కడ మనం 3 కట్ మార్క్స్ అనేది ఇచ్చాం కదా డాట్కి. ఓకేనా? ఇప్పుడు ఈ మధ్యలో కట్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ కట్ మార్క్ దగ్గర నుంచి పైకి 2.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి డాట్ యొక్క పొడవు అనమాట. ఓకేనా? మధ్యలో కట్ మార్క్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి పైకి 2.5 ఇంచుకి పొడవు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కట్ మార్క్ దగ్గరికి, ఇక్కడ నుంచి ఈ కట్ మార్క్ దగ్గరికి మనం క్రాస్గా లైన్స్ అనేవి వేసుకోవాలి. ఇలా మనం కటింగ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ మార్క్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనం డాట్ మార్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ మెడ దగ్గర చూసినట్లయితే ఇక్కడ కింద నుంచి పైకి 1/4 ఇంచు, పై నుంచి కిందకు 1/4 ఇంచు. ఓకేనా? ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేస్తుంటామో ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట, మిడిల్లోకి. ఇప్పుడు మిడిల్లో మనం మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి వచ్చేసి మనము 2.5 ఇంచు పెట్టుకోవాలి. 2.5 ఇంచు డాట్ యొక్క పొడవు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపున 1/4 ఇంచు, అటువైపున 1/4 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్స్ అనేవి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం సంఖ దగ్గర అండి చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అడ్డంగా ఒక లైను, ఈ విధంగా నిలువుగా ఒక లైన్ అనేది వేసుకుంటాం. అప్పుడు మనకి ఇక్కడ కార్నర్ అనేది ఫామ్ అవుతుంది కదా సంఖ దగ్గర. చూడండి, ఈ విధంగా అడ్డంగా ఒక లైను ఇక్కడ ఇలా పెట్టేసుకొని
ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఇట్లా లైన్ వేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కార్నర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో సంఖ దగ్గర మూల అనేది, ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచు, ఓకేనా, చూడండి ఈ కార్నర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచు దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ అనేది పెట్టామో, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి నుంచి మనము ఇక్కడ డాట్ అనేది వేసున్నాం కదా, ఈ డాట్ దగ్గరికి లైన్ అనేది కలిపేసుకోండి. అంటే లైన్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా క్రాస్గా వస్తుంది మనకి ఇక్కడ లైన్ అనేది. ఇలా వేసేసుకున్న తర్వాత ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 2.5 ఇంచు గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నుంచి 2.5 ఇంచు గ్యాప్ అనేది మనకి ఉండాలి. 2.5 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు మనం అటువైపున ఇటువైపున ఒక 1/4 ఇంచు ఏదైతే లైన్ వేస్తున్నామో అటువైపున ఒక 1/4 ఇంచు, ఇటువైపున 1/4 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మనం 3 దగ్గరలో కూడా మనం డాట్ అనేది వేసుకుంటాం అన్నమాట. ఓకేనా. షేప్ పట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టాలి. ఎప్పుడైనా సరే డాట్ కుట్టేటప్పుడు కింద నుంచి పైకే కుట్టాలండి. ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకోసారి కుట్టాలి. స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్ అనేది వేసుకోవాలి. మనకి షేప్ పట్టి దగ్గర ఒక డాట్ వస్తుందండి. అదేవిధంగా మెడ దగ్గర ఒక డాట్ అనేది వస్తుంది మెడ కింద. అదేవిధంగా సంఖ దగ్గర ఒక డాట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా 3 వైపులా కూడా మనం డాట్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ షేప్ పట్టి దగ్గర డాట్ అనేది మనం కుట్టాల్సి ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ మనం కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మెడ దగ్గర, ఈ మెడ కింద మనం డాట్ అనేది పెడతామన్నమాట. తర్వాత మనం సంఖ దగ్గర కుట్టాలండి. సంఖ దగ్గర డాట్ అనేది కుట్టుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా మనం డాట్స్ అనేటివి మార్కింగ్ చేసుకుని కుట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ఫ్రంట్ పార్ట్కి ముందర భాగానికి షేప్ పట్టి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా వివరంగా చూపిస్తానండి.